వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్స్. అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది జీవితంలో కొన్ని జరుగుతాయని అందరూ అంటుంటారు, కానీ నా జీవితంలో ఇన్ని మలుపులు వస్తాయని నాకే తెలుస్తలేదు. స్టార్ట్ చేస్తే మా బొమ్మడిది పొద్దుగాలనే రావడం అయితే ఇంటికి జరిగింది. దాని తర్వాత ఇలా నన్ను అలంకరణ అయితే చేసిండు. హోలీ అంటే ఎవరైనా కాదనని అంటారా? సరేలే అని నేను బి మ్యాక్సిమం హోలీ అయితే రాపించుకొని గుడ్డు కొట్టించుకొని మా బొమ్మడిది కోరికని బి కాదని ఎందుకు అనాలని ఇలా అయితే నేను సెలబ్రేషన్ చేశానండి. ఫ్రెండ్స్, మీరెంతమంది హోలీ రోజు అసలు గులామే వాడతారా, వేరే కలర్ వాడరా? ఏది కలర్ వాడితే బాగుంటుందో కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం ఒకసారి లైవ్లో. మా వరలక్ష్మి వాళ్ళ వీళ్ళందరూ బొమ్మడిదులే, అంటే ఈయన చిన్న బొమ్మడిది, ఆయన పెద్ద బొమ్మడిది, ఈయన లాస్ట్ బొమ్మడిది. ఇంకా మా లింగమన్న దగ్గరికి వచ్చి హోలీ ఆడు అంటే లేదు నేను ఆడను అంట. అట్లా చేస్తావా బిడ్డ, నీ పని చేస్తా అని ఇప్పుడు అట్లా హ్యాపీ హోలీ అందరికీ. ఏందో ఈ మధ్య వద్దన్న కలర్ వద్దన్న గులాబ్ మురి అన్న అన్న నువ్వైతే సూపర్ వచ్చినావి ఏమని అనుకో, దాంట్లో అంత క్వాలిటీ వస్తుంది నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఆ బాల్గాడు ఒకటి మిస్ అయ్యింది. ఫోటో వస్తలేదు, ఫోటో అది ఇలా పిల్లలు ఆ బుడ్డోడు లాస్ట్ కెంటకేళ్ళకి అయితే పట్టుకున్నాం. ఈ ఇల్లు దోలాడికే మాకు ఇంకొక అన్న సాయం చేసిండు. థ్యాంక్స్ అన్న, సూపర్ ఉన్నావు తెలుసా హీరో. ఇప్పుడే అన్న రాజన్న దగ్గరకు వచ్చినాం, రాజన్నకి ముస్తబ్ చేసినాం. మంచిగా చెమ్మక్గా ఉన్నాడు. ఈ సత్యన్న దయ వల్ల అందరి ఇల్లు మాకు దొరుకుతున్నాయి, ఇంకా కొంతమంది ఉన్నాయి, వాళ్ళు దొరకరా అని ఉంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు పోతుంటే ఇంకొక అన్న కలిసిండు, ఈయన పేరు గుప్తి అన్న. గుప్పి ఉపేందర్ అన్న. అట్లా వస్తుంటే ఇట్లా దొరికిడు మాకు ఈ అన్నదయ వల్ల. సో ఇంకెంతమంది దొరుకుతారో ఈరోజు హోలీకి. బాయ్, మీ ఇష్టం. లాస్ట్కి మా ఇంటి ఓనర్ ఆయన. లాస్ట్కి ముగ్గురు ఇంతమంది వెయిట్ చేస్తుర్రు, ఆ నలుగురు అంటించుకుంటే మంచిది, లేకపోతే మీ ఇష్టం. దీపక్క దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. లాస్ట్ ఈ బాలాపూర్కి వచ్చినాం, ఈ నుంచి ఇంకా బడంపేటకి వెళ్ళాలి. షార్ట్ వేసుకున్నందుకు డిలీట్ చేయాలా? ఇప్పుడే వచ్చినాం, మా లక్కీకి కలర్ పూసినాం. మేమని చెప్తావా? సరే రా, డిలీట్ చేస్తా కానీ వీడియో. ఏంటంటే చెడ్డి మీద ఉండే డిలీట్ చేసిన. హ్యాపీ హోలీ. ఇప్పుడు కూడా ఇంట్లో ఆడకూడదని ఇప్పుడు తెలిసి వచ్చింది, కానీ పోదేమో అనుకున్నాను. కలరు మంచిగా ఈజీగా పోయింది. ఇంకో విషయం ఏంటంటే కొన్ని అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి, పోతాయి. ఎందుకంటే అంత గట్టిగా ఏం స్ట్రాంగ్ ఏం లేదు అని అనుకుంటున్నాను నేనైతే. మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా కడుక్కుంటున్నాం భయ్యా. చూస్తారు కదా మొత్తం. వామ్మో, ఇక పాటలు పెట్టుకున్న ఫోన్కి చూడండి ఎట్లా అయిపోయిందో. ఓన్లీ ఫోన్ బి ఆడింది నాతో పాటు, అదేందో విచిత్రంగా. చూస్తుర్రా, ఇది కొన్న 1 ఇయర్ వరకు ఈ పౌచ్ అనేది నేను వాడలేదు. ఈ మధ్యకాలంలో ఈ పౌచ్ వాడినాను. ఇప్పుడు అందరూ బాగుంది అని అంటారు, ఎందుకంటారు అర్థం కాలేదు. ఈ ఓలు ఈ రంగు అక్కడక్కడ కొద్దిగా డాట్ ఉండడం వల్ల మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పంచనే కడతాను భయ్యా, ఇంకేమని అనుకోకండి. పంచనే ఎక్కువ ఇష్టం నాకు. ఎక్కువ అంటే ఇష్టం అంటే పంచనే. వైట్ కలర్ అంటే ఇంకెక్కువ ఇష్టం. ఎందుకంటే మన సాంప్రదాయం ఇదే, ప్యాంటు షర్ట్ అయితే కాదు నాకు తెలిసిన వరకు. ఎవరికి నచ్చిన వాళ్ళు, నా ఒపీనియన్ నేను చెప్పినాను. ఇక మా వరలక్ష్మి అయితే ఇట్లా స్నానం చేసుకొని ఇట్లా ధనాధన అయితే వంటలు అయితే ఏం చేయలేదు. ఇక బట్టలు అయితే గిన్ని గనం ఉన్నాయి. ఇక్కడ అయితే పొద్దు నుంచి ఆడిన గుడ్డు ఇవి పాత బట్టలు, ఇవేమో కలర్లో ఆడిన బట్టలు పక్కన పెట్టేసినాం. ఇంక ఇదంతా ఉతికిన తర్వాత అది ఉతుకుతుందేమో. ఈరోజు ఉతికేసావా? ఉతికేస్తుంది, ఎందుకంటే స్మెల్ భరించలేము. విపరీతమైన గుడ్డు. నానాలు ఎక్కువ నానాలు నానితేనే పని అవుతుంది.
ఇంకో విషయం ఏంటంటే మనం తెచ్చిన ఈ హోమ్ థియేటర్ బాగా జర పాటలకి స్పెండ్ కోసం అని పెట్టుకున్నాం. సో అది ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ హోలీ. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. ఇంత బాగా ఆడానని నాకు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ దగ్గరికి, మా పెయింటర్ ఫ్రెండ్స్ దగ్గరికి ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి ఆల్మోస్ట్ అందరికీ రంగు పూసిన. ఒక సీనన్న మాత్రం మిస్ అయ్యాడు, ఒక అశోక్ మిస్ అయ్యాడు, ఒక రామరెడ్డి మిస్ అయ్యాడు. వీళ్ళు ఎందుకు మిస్ అయ్యారో నాకు తెలియదు, కానీ సీనన్న మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. ఇది మన సాంప్రదాయం అని నేను అంటున్నాను అంతే, వేరే ఉద్దేశం అయితే లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది ఏమో గులాం అంటారు, కొంతమంది ఏమో ఈ కలర్ అంటారు. నాకు తెలిసిందైతే ఇది నాకు తెలిసిన వరకు అయితే కొద్దిగా పోయింది, ఇంకొద్దిగా పోతుందేమో, ఇంకొన్ని రోజులు టైం పడుతుందేమో. నేను చూడండి గుడ్లు ఎంతమంది కొడదామని తెచ్చి పెట్టుకున్నానో చూడండి. 50 రూపాయలకి అన్ని గుడ్లు వచ్చినాయి, కానీ నేను కొట్టింది 3 గుడ్లు, 2 గుడ్లు అనుకుంటా నాకు తెలిసి. అది ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. హ్యావ్ ఏ నైస్ డే అందరికీ. హ్యాపీ హోలీ. చెప్తావా మమ్మీ ఏమన్నా? ఇక్కడ నుంచి మా అన్న లాస్ట్కి అయితే ఇంటికి రావడం అయితే జరిగింది, కానీ కొద్దిగా జల్లినే వచ్చిండు. సరేలే అన్న అని కొద్దిగా వీడియో అయితే తీయడం అయితే జరిగింది. తర్వాత అన్న హోలీ రంగు వేయాల్సిందే అంటే, సరే పోయి నీకు ఎంతవరకు ఓపిక ఉన్నంతవరకు పోయి అని అంటే, సరే లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ అన్నట్టు మొత్తం మంచిగా రాసి మంచిగా పాటలు పెట్టి బుజ్జితల్లి సాంగ్ పెట్టి, తర్వాత చూడు నేను చేసిన సర్కస్లు ఒక్కొక్కటి కాదు, నేను నిజంగా చెప్తున్నా కదా, మనం ఎవరితో ఎంత ఫ్రీగా ఉంటామో అంత ఏడిపిస్తామేమో అనిపించింది. అది కదా. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి ప్లీజ్. ఎవ్రీవన్ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అందరికీ నేను కలిసినాను, అందరితో స్పెండ్ చేసినాను. నా లైఫ్లో ఇది ఒక అద్భుతమని అనుకుంటున్నాను. సో ఎవరిని విడిచిపెట్టలేదు, కానీ కొంతమందిని విడిచిపెట్టవలసి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి కలర్ నచ్చదంట. మనం ఏం చేస్తాంలే.